వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద ఆంధ్రమల్లు బ్యాక్ విత్ ఏ హోమ్ టూర్. చాలా మంది నా హోమ్ టూర్ వీడియోస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు కదా. సో కొత్త హోమ్ టూర్ వీడియోతో అయితే మీ ముందుకు వస్తున్నాను. ఇదేమో వచ్చేసి మా మావయ్య వాళ్ళ సిస్టర్ ఇల్లు. మా మావయ్యకి 3 సిస్టర్స్ టోటల్. సో అందులో ఒక సిస్టర్ ఇల్లు అనమాట. మాకు యాక్చువల్లీ రేపు చాలా పెద్ద ఈవెంట్ ఉంది. ఆ ఈవెంట్ ఏంటో అనేది నేను మీకు త్వరలోనే రివీల్ చేస్తాను. ఆ ఈవెంట్ అటెండ్ అవ్వడానికి మేమైతే ఇక్కడ దాకా వచ్చాము. సో ఈ రోజు స్టే ఇక్కడ ఉన్నామన్నమాట. ఇప్పుడు మేము ఇంకో ప్లేస్ కి బయలుదేరుతాం ఇక్కడ నుంచి. సో వెళ్లే ముందు నేనైతే మీకు జస్ట్ క్విక్ హోమ్ టూర్ చూపించి వెళ్దామని అనుకుంటున్నాను. దిస్ ఇస్ కంప్లీట్లీ వైట్ హోమ్. ఇల్లు చూడండి, అక్కడ చూసినా మొత్తం వైట్ ఉంటుంది, చాలా ప్యూర్ వైట్ అనమాట. కాకపోతే సారీ గైస్, అక్కడ ఆశు ఏదో గోల చేస్తున్నాడు. ఐ థింక్ జియా ఇస్ మేకింగ్ హిమ్ క్రై. జియా ఏ చిన్న పని చేసినా ఇలా వద్దు వద్దు అంటది. సో వద్దు వద్దు అనేసరికి మేబీ ఏడుపు వస్తుంది అనుకుంటా. సో హీస్ క్రైయింగ్. ఎనీవేస్ గాయస్, ఇదేమో వచ్చేసి కంప్లీట్లీ వైట్ హోమ్ అనమాట. ఇల్లు చూడండి, ఎక్కడ చూసినా మొత్తం వైట్ విండోస్, వాల్ ఏం చూసినా మొత్తం కంప్లీట్లీ వైట్ అనమాట. కాకపోతే ఇక్కడ కొంచెం చిన్న బ్లాక్ మార్క్స్ అయితే పడింది. ఇట్స్ బికాస్ ఆఫ్ ద క్లైమేట్ హియర్ అనమాట. కేరళ తెలుసు కదా మీకు, ఎప్పుడు చూసినా వర్షాలు ఉంటాయి. సో ఇలాంటి ఇల్లు కట్టుకున్నప్పుడు ఏంటంటే, ఇలాంటి బేస్ ఇచ్చినప్పుడు కవరింగ్ లేకుండా ఉంటే వర్షం వల్ల ఈ మార్క్స్ అనేవి పడతాయి. ఇక్కడ వర్షం చాలా ఎక్కువ కాబట్టి మా ఇల్లు కూడా ఆల్మోస్ట్ ఇదే స్ట్రక్చరే. కాకపోతే మాకు కొంచెం కవరింగ్ ఉందనుకుంటా. సో గాయస్, ఆ ఇల్లు ఏమో వచ్చేసి వీళ్ళదే. కాకపోతే అది మెయిన్ హౌస్ అనమాట. అంటే ఏమంటారు, పుట్టినిల్లు అంటారు కదా. సో అదేమో వచ్చేసి పుట్టినిల్లు, ఇది మళ్ళీ మెట్టినిల్లు అనమాట. వాళ్ళు కొత్తగా కట్టుకున్నారు. ఇదైతే ఐ థింక్ ఆల్మోస్ట్ 10 years అయిందో నాకైతే తెలీదు. వి విల్ ఆస్క్ అనమాట 10 years అయిందో ఈ ఇల్లు కట్టి. సో యా, ఆ వర్షం వల్ల అయితే ఈ క్రాక్స్ అండ్ ఈ మార్క్స్ అవి అనేవి పడతాయి. యూజువల్లీ కేరళ హౌసెస్ చూసుంటారు కదా, మోస్ట్లీ హట్ షేప్లో, అందుకే ఉంటుంది ఈ వర్షం వల్ల. ఇదేమో వచ్చేసి అవుటర్ గార్డెన్ అనమాట. ఇది చూడండి, మొత్తం ఇంటర్లాక్ అంతా వేసారు. ఇక్కడ ఒక జీప్ కూడా ఉండాలి, ఆ జీప్ ఏమైందో నాకు తెలియదు. అండ్ ఇక్కడ కూడా రోడ్ చూడండి, కొత్తగా కాంక్రీట్ వేసారు. అండ్ ఇదే లాస్ట్ హౌస్ అనమాట, వీళ్ళదే లాస్ట్ హౌస్ ఈ రోడ్లో. అండ్ ఈ ఇల్లు, ఈ 2 ఇళ్ళే ఉన్నాయి ఇక్కడ ఇటుపక్క. అయితే జస్ట్ అవుట్ సైడ్ చూపిస్తాను మీకు ముందు, ఆ తర్వాత లోపలికి వెళ్దా. మళ్ళీ ఇక్కడ ఒక ఫిష్ ట్యాంక్ ఉంది గైస్. ఇది చూడండి, ఇదంతా ఫిష్ ట్యాంక్ చేయబోతున్నారు అనుకుంటా. సో కొత్తగా ఇలా కట్టారు వాళ్ళైతే. అక్కడ ఒక ఫిష్ ట్యాంక్ ఉంది, చాలా పెద్ద ఫిష్ ట్యాంక్ అనమాట. గౌరా మీనా. ఓకే, ఆ ఫిష్ నేమ్ ఏమో వచ్చేసి గౌరా అంట. తెలుగులో కూడా దాన్ని గౌరా అంటారా లేకపోతే వేరే ఏదైనా అంటారో తెలియదు. 3 కిలోల మీనొക്കെ ഉണ്ട് గౌరా. అక్కడ చూడండి గాయ్స్, അങ്ങോട്ട് പോവാം. మెల్బిన్ అక్కడ కూడా చూపించమన్నారు. సో నేను మీకు ఫిషెస్ కనిపిస్తాయో లేదో అనేది నాకైతే తెలియదు, బట్ ఐ విల్ షో యూ ద ట్యాంక్ అనమాట. అక్కడ కూడా ఒక ఫిష్ ట్యాంక్ ఉంది, చాలా చాలా పెద్ద ఫిషెస్ ఉన్నాయి అందులో. ఆల్మోస్ట్ 3 kg దాకా ఉందంట ఆ ఫిషెస్ వెయిట్ అయితే. ఇక్కడ రోడ్ పని జరుగుతుంది కాబట్టి మా బండి అంతా ఈ ఇంట్లో పెట్టాను అనమాట. ఇది వీళ్ళ పుట్టిన ఇల్లు. ఫిష్ ట్యాంక్, బట్ ఫిష్ అయితే కనిపించట్లేదు అంతగా. అండ్ ఇక్కడ కూడా ఒక ఫిష్ ట్యాంక్ ఉంది, ఇది చాలా పెద్ద ఫిష్ ట్యాంక్ అనమాట. ఇందులో కూడా గౌరా అనే ఫిష్ ఉందంట. ఫిష్ ట్యాంక్స్ అనమాట ఇదంతా. చూడండి గైస్, ఫిష్ ఫుడ్, ఫిష్కి ఫుడ్ అనమాట. యా, వీ విల్ గో అప్ ఎనీవేస్. మీకు అటు సైడ్ కూడా చూపిస్తాను, జస్ట్ చూపించి లోపలికి వెళ్దాము. సో గాయస్, ఇదేమో వచ్చేసి వీళ్ళ గార్డెన్ అనమాట. చిన్న గార్డెన్, జస్ట్ కొన్ని మ్యాంగో ప్లాంటేషన్స్. అండ్ ఇదేమో వచ్చేసి మ్యాంగోస్టిన్ అనమాట. ఇది మీరు చూసుండరు, మోస్ట్లీ కేరళలో ప్రతి ఇంట్లో ఒకటైనా ఉంటుంది యూజువల్లీ మ్యాంగోస్టిన్. అయితే ప్రస్తుతానికి ఫ్రూట్ అయితే లేదు దీనికి. మా ఇంట్లో కూడా ఒక చెట్టు అయితే పెట్టాము, ఇట్స్ స్టిల్ గ్రోయింగ్ అనమాట. చిన్నది, నేనే దాన్ని నాటాను అనమాట. సో ఫ్రూట్ అయినప్పుడు నేనైతే మీకు చూపిస్తాను. సో దిస్ ఇస్ మ్యాంగోస్టిన్. అండ్ ఇటుపక్క ఏమో చూడండి, ఇక్కడ ఇల్లులు అయితే ఏం లేవు. ఇక్కడ పైనాపిల్ ప్లాంటేషన్స్ ఉన్నాయి, ఇది చూడండి. సో దిస్ ఇస్ పైనాపిల్ ప్లాంటేషన్. ఇది కూడా నేను చూపిస్తాను మీకు, అటు వెళ్ళి చూపిస్తాను. ఇదేమో వచ్చేసి రంబుటాన్. ఇది ఇప్పుడు ఫ్లవర్ అయితే వచ్చింది, బట్ కాయ ఇంకా రాలేదన్నమాట. ఇది కూడా కాయ వస్తే నేను చూపిస్తాను. ఇది కూడా మా ఇంట్లో ఉండేది, బట్ ఇప్పుడు కొత్త ఇంటి కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి ఆ చెట్టు అంతా తీసేశారనమాట. చాలా బాగున్నావు, అది కూడా నేను మీకు తర్వాత చూపిస్తాను. ఇంకేదైనా వీడియోలో ప్లాంటేషన్స్ ఏమన్నా చూపించినప్పుడు చూపిస్తాను. ఇది పైనాపిల్ అనుకోమన్నమాట. అండ్ గాయస్, ఇటుపక్క చూడండి, ఇది మొత్తం రబ్బర్ ప్లాంటేషన్స్ అనమాట. జస్ట్ ఒకటి చూపిస్తాను శాంపుల్. ఇక్కడ యూజువల్లీ ఒక బౌల్ లాగా పెడతారనమాట.
అండ్ ఇక్కడేమో కటింగ్ చేస్తారు. సో ఇక్కడ నుంచి ఇలా పాలు లీక్ అయి ఇందులోకి వచ్చి ఈ బౌల్లోకి వస్తుంది అనమాట. సో ఆ బౌల్ అయితే ప్రస్తుతానికి లేదు, ఇప్పుడు ఎప్పటి సీజన్ అనలే. ఓకే, సో ఇప్పుడు రబ్బర్ సీజన్ కాదంట, అందుకని ప్రస్తుతానికి అయితే లేదు. తోటకి వెళ్ళినప్పుడు నేను రబ్బర్ సీజన్ టైంలో అయితే వెళ్తాను, అప్పుడు మీకు చూపిస్తాను క్లియర్గా, అప్పుడు చెప్తాను ఇంకొంచెం. ప్రస్తుతానికి ఇది హోమ్ టూర్ వీడియో కదా, సో ఐఎమ్ నాట్ టెల్లింగ్ మోర్ డీటెయిల్స్ అన్నమాట. ఎంత ఏరియా డిస్ట్రిబ్యూట్ అయ్యిందో చూడండి, మొత్తం పైనాపిలే. ఇండియాలోనే చాలా ఫేమస్ అనమాట ఈ ప్లేస్ పైనాపిల్ కల్టివేషన్లో. ఈ ప్లేస్ నేమ్ ఏమో వచ్చేసి వాడకుళం. సో పైనాపిల్ కల్టివేషన్కి చాలా ఫేమస్ ఈ ఏరియా. ఇది మొత్తం పైనాపిల్ కల్టివేషన్ చూడండి, అటంతా ఉంది. సో యా, ప్రస్తుతానికి దీనికి కూడా కాయ అయితే లేదు, ఇంకా రావాలనుకుంటా, లేకపోతే తీసేసారో తెలియదు. అది కూడా మా ఇంటి దగ్గర, అంటే మాకు రబ్బర్ కల్టివేషన్ ఉంది కదా, సో అక్కడ పైనాపిల్ కల్టివేషన్ కూడా జరుగుతుంది. ఒకవేళ అప్పుడు క్లియర్గా చూపించగలిగితే మీకు అప్పుడు డీటెయిల్స్ ఇంకొంచెం రివీల్ చేస్తాను. మీకు ఇంకా తెలుసుకోవాలని ఉంటే కల్టివేషన్ గురించి, ఇలాంటి వాటి గురించి తెలుసుకోవాలని ఉంటే కామెంట్ చేయండి. నాకు కూడా పెద్దగా తెలియదు, సో నేను కూడా నేర్చుకుని మీకైతే చెప్పడం జరుగుతుంది. ఎనీవేస్, ఐ విల్ షో యూ దిస్ బ్యూటిఫుల్ హోమ్ నౌ. ఓకే, అండ్ ఇక్కడ ఏమో చేసి ఒక పిల్ల ఉంది, ఇంతకుముందు లేదనమాట. సో కొత్తగా ఒక్కొక్క పిల్లని అయితే తెచ్చుకున్నారనుకుంటా. ఐ డోంట్ నో ఇట్స్ నేమ్. హాయ్, వెరీ ఫియర్స్ అనమాట. విచ్ బ్రీడ్ ఈస్ దిస్? ల్యాబ్. ఓ ల్యాబ్ అంట ఇది. హే బాబు, ఆశు దడుచుకున్నాడు బాబు సౌండ్ చూసి. అండ్ యా, ఇక్కడ కూడా కొంచెం కల్టివేషన్ అయితే ఉంది. ఇది లేడీస్ ఫింగర్. యా, దిస్ ఇస్ లేడీస్ ఫింగర్ గైస్. నాకు ఇంతకుముందు కల్టివేషన్ గురించి ఒక్క ముక్క కూడా రాదు, అసలు ఏమీ తెలియదు. ఇప్పుడు కొంచెం నేర్చుకున్నాను అనమాట ఉండి. దిస్ ఇస్ డ్రమ్ స్టిక్. ఇంతకుముందు నాకు ఒక్క చెట్టు పేరు కూడా తెలియదు, ఇప్పుడు కాస్త చూస్తే అర్థమైపోతుంది అనమాట. ఇది చూడండి ఎలా చెప్పాను, చిటికలో లేడీస్ ఫింగర్ అని. ఇంతకుముందు అది తెలియదు కూడా. దిస్ ఇస్ ద బ్యాక్ సైడ్ గైస్. ఇప్పుడైతే లోపల చూపిస్తాను. సో గాయస్, దిస్ ఇస్ ద ఎంట్రన్స్ ఆఫ్ ద హౌస్. లోపలికి అయితే వెళ్దాం. ఇది చూడండి, విండోస్ కూడా మొత్తం వైట్ అనమాట, చూడడానికి బాగుంది. సింపుల్ హోమ్, బట్ చాలా బాగుంటుంది నీట్గా. మేము వచ్చాం కాబట్టి అంత నీట్ కాదేమో. సో ఇదేమో వచ్చేసి ఫస్ట్ రూమ్ గైస్. దిస్ ఇస్ లివింగ్ రూమ్ అనమాట. అండ్ ప్రేయర్ కూడా ఇక్కడే. దిస్ ఇస్ ప్రేయర్ సెక్షన్. యూజువల్లీ కేరళలో ప్రేయర్ అండ్ లివింగ్ రెండు ఒకే చోట వస్తుంది. కొన్ని ఇళ్ళల్లో ఏంటంటే సపరేట్గా పెడతారు. సో యా, టీవీ కూడా ఇక్కడ ఉంది. టీవీ చూసుకోవాలంటే ఇక్కడ నుంచి చూసుకోవచ్చు అనమాట. సో దిస్ ఈస్ టోటలీ లివింగ్ రూమ్, టీవీ రూమ్ అండ్ ప్రేయర్ రూమ్, టోటలీ కంబైన్. అండ్ 2 bedrooms ఉన్నాయి కింద. ఇదేమో వచ్చేసి ఒక బెడ్రూమ్, గెస్ట్ ఎవరైనా వస్తే ఉండడానికి అనమాట ఈ రూమ్. చూడండి, ఇక్కడ అయితే ఒక పెద్ద కబోర్డ్ అయితే ఉంది, బాగుంది, అద్దం అయితే బాగుంది గైస్. దిస్ ఇస్ 1 bedroom. అండ్ నెక్స్ట్ అమ్మాయిల కానీ అమ్మాయి వచ్చేసి మా వాషింగ్ ఏరియా గైస్. మా మావయ్య సిస్టర్స్ ముగ్గురు ఇక్కడే ఉన్నారు గైస్, బట్ దే ఆర్ నాట్ రెడీ టు కమ్ ఇన్ ద వీడియో అనమాట. నన్ను చూపించొద్దు అంటున్నారు. అండ్ దిస్ ఇస్ ద డైనింగ్ ఏరియా గైస్. ఇదేం వచ్చేసి ఒక డైనింగ్ ఏరియా అనమాట, బాగుంటుంది. ఇది చూడండి, ఒకటే అవుతుంది డైనింగ్ టేబుల్, స్పెషల్ డైనింగ్ టేబుల్ అనమాట. నాకు చాలా ఇష్టం, క్రియేట్ అవుతుంది కాబట్టి ఈజీగా ఉంటుంది ఫుడ్ ఐటమ్స్ తీసుకోవడానికి. అమ్మాయిన గారికట్టే ఓనర్ ఇక్కడే ఉన్నారు గైస్, ఒప్పుకోవట్లేదు చూపిస్తా అంటే. అండ్ ఇదేమో వచ్చేసి మెయిన్ కిచెన్ గైస్. దిస్ ఇస్ ద కిచెన్. ఫ్రిడ్జ్ ఉంది. అండ్ ఇక్కడేమో స్టోరేజ్ రూమ్. ఇది స్టోరేజ్ రూమ్. అండ్ ఇదేమో వచ్చేసి వర్క్ ఏరియా అనమాట. అక్కడ ఇంకో రూమ్ ఉంది గైస్, కొంచెం ప్రైవేట్ పర్సన్స్ కాబట్టి నేనైతే ప్రస్తుతానికి చూపించట్లేదు, మీకు పైన చూపిస్తాను. అండ్ ఇక్కడ ఒక సెట్ ఉంది గైస్, సోఫా కుషన్ అనమాట, బాగుంటుంది కూర్చోడానికి. అండ్ గైస్, ఇక్కడ కూడా ఒక బెడ్రూమ్ ఉంది, లోపల ఒకళ్ళు రెడీ అవుతున్నారు. సో చూపించడానికి కుదరట్లేదు. ఇదేమో మేము ఉండిన రూమ్ గైస్, మేము ఈరోజు ఇక్కడే ఉన్నామన్నమాట. సో దిస్ ఇస్ అవర్ రూమ్, మేము ఇక్కడే ఈరోజు. చాలా బాగుందన్నమాట. ఈ రూమ్ నుంచి వ్యూ చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది.
ఇక్కడ చూడండి, ఇక్కడ మొత్తం కల్టివేషన్ చూడొచ్చు. అక్కడ ఏదో ఇల్లు ఉంది చూసారు కదా, కింద అయితే మామయ్య ఉన్నారు. అండ్ ఇటుపక్కేమో కల్టివేషన్ ఫిష్ కల్టివేషన్ జరుగుతుందని చెప్పాను చూడండి. సో అదనమాట, అదే ఆ ఫిష్ ట్యాంక్, చాలా పెద్ద ఫిష్ ట్యాంక్. నవ్ యూ కెన్ సీ క్లియర్లీ కదా. సో చాలా బాగుందనమాట. ఈ విండోస్ అన్నీ ఓపెన్ చేసి పడుకునేసరికి మాకు చల్లగాలి వచ్చింది, చాలా హాయిగా పడుకున్నాం. అండ్ యా, ఇంకా 1 more బెడ్రూమ్ ఉంది ఇక్కడ. ఇవి 2 గెస్ట్ రూమ్స్ అనమాట. దిస్ ఈజ్ 1 more గెస్ట్ రూమ్. చూడొచ్చు, ఇది ఫ్రంట్ ఏరియా అనమాట. రోడ్ పని జరుగుతుందన్నాను కదా. సో దిస్ ఇస్ అండ్ ఇంకా దట్స్ బాత్రూమ్. బాత్రూమ్ కూడా ఒకటి చూపిస్తాను. మోస్ట్లీ అన్ని బాత్రూమ్స్ ఇలానే ఉన్నాయన్నమాట, అన్ని నీట్గా. దిస్ ఇస్ ద బాత్రూమ్. చూడండి, నీట్గా ఉంది కదా. జస్ట్ కలర్ చేంజ్ అనమాట బాత్రూమ్స్ అంతే. సో ప్రతిదీ చూపించాల్సిన అవసరం లేదు కదా. అండ్ ఇదేమో వచ్చేసి ఓపెన్ ఏరియా. ఇక్కడ జస్ట్ పడుకోవడానికి ఎవరైనా ఎక్కువ మంది గెస్ట్ వస్తే పడుకోవచ్చు అని చెప్పి అటు ఇటు ఒక సోఫా కుషన్ అయితే వేసారు. అండ్ ఇక్కడ ఐ థింక్ దిస్ ఈస్ ఓపెన్ బాల్కనీ. యా, వావ్, ఎంత బాగుందో చూడండి గైస్. ఇదేమో వచ్చేసి ఓపెన్ స్పేస్ అనమాట. ఇందాక చూపించాను కదండి, ఇక్కడ నుంచి క్లియర్గా చూడవచ్చు. దిస్ ఈస్ పైనాపిల్ కల్టివేషన్. చూడండి, ఇటుపక్క ఇల్లులు అయితే లేవని చెప్పాను కదా. సో దిస్ ఇస్ ద లాస్ట్ హోమ్ అనమాట ఇక్కడ. అండ్ ఇంకో ప్లేస్ కూడా ఉంది, అది కూడా నేను మీకు చూపిస్తాను. అండ్ కిందేమో మాస్టర్ బెడ్రూమ్ ఉంది. అక్కడ పొన్ను రెడీ అవుతుంది అనమాట. షీఈస్ గెటింగ్ రెడీ ఫర్ ఈవెంట్. ఇది కూడా చూపిస్తాను. ఇక్కడ ఇంకో రూమ్ ఉంది గాయస్, చూడండి, ఇది కూడా బాగుంది కదా ఈ ఏరియా. ఇక్కడ వాషింగ్ మిషన్ ఉందన్నమాట, బట్టలు ఆరేయడానికి అలాంటి స్పేస్, స్టిచ్చింగ్ చేయడానికి, బట్టలు ఆరేయడానికి వాషింగ్ మిషన్ అదంతా ఉంది. దిస్ ఇస్ స్పేస్ బాగుంది కదా. సాయంత్రం పూట ఇక్కడ నుంచి ఉంటే మంచిగా గాలి వస్తుంది అనమాట, చాలా బాగుంటుంది అలా చైర్లో కూర్చొని టైం స్పెండ్ చేయడానికి. సో యా, ఐ థింక్ దట్స్ ఆల్ గైస్. కుదిరితే నేను మీకు లాస్ట్లో పొన్ను రెడీ అయ్యాక మాస్టర్ బెడ్రూమ్ కూడా చూపిస్తాను. అది మొత్తం ఐటమ్స్ ఉన్నాయి అనమాట. సో కంప్లీట్లీ ఫిల్డ్ విత్ సూట్ కేసెస్ అండ్ ఎవ్రీథింగ్. మేము వచ్చాం కాబట్టి అది కుదిరితే నేను మీకు చూపిస్తాను. ఇదే గాయస్ ఇందాక మిస్ అవుట్ అయిన ఆ బెడ్రూమ్. దిస్ ఈస్ ద మాస్టర్ బెడ్రూమ్ ఇన్ గ్రౌండ్ ఫ్లోర్. చెప్పాను కదా, రూమ్ మొత్తం సూట్ కేసులతో లగేజీలతో నిండిపోయాయని. పొన్నుది, జియాది, అత్త, మావయ్య వీళ్ళందరి లగేజెస్ ఇక్కడే ఉన్నాయన్నమాట. ఇంకో పక్క పొన్ను ఈస్ గెటింగ్ రెడీ ఫర్ హర్ బిగ్ డే అనమాట. రేపు తనదే ఈవెంట్ ఉంది ఇంకో ఊర్లో. దిస్ వీడియో వాస్ రికార్డెడ్ ఆన్ Feb 14th అనమాట, అంటే వ్యాలంటైన్స్ డే రోజు. గాయస్, ఇది వర్క్ ఏరియా తర్వాత నెక్స్ట్ రూమ్ అనమాట. ఇది కూడా ఒక ఇంకో వర్క్ ఏరియా అని చెప్పొచ్చు. సో బేసికల్లీ యూటెన్సిల్స్ వాష్ చేసి ఇక్కడ ఆరబెట్టి ఇక్కడ కూర్చొని ఊరికి ఏమన్నా డిన్నర్ అంటే అవుట్ డిన్నర్ చేస్తారు కదా కొంతమంది, బయట కూర్చొని డిన్నర్ చేయడం ఇష్టం అనమాట. కేరళలో యూజువల్లీ చాలా స్పాట్స్ కనిపిస్తాయి ఇలా, బయట ఒక సెటప్ చేసుకొని బయట కూర్చొని డిన్నర్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ చేస్తారు. సో అలాంటి ఒక స్పాట్ అనమాట ఇది. అక్కడ కూడా చూడండి 2 కిచెన్ ఏరియాస్ అయితే ఉన్నాయి. అంటే పొయ్యి మీద కొంతమంది కుక్ చేస్తారు కదా, సో పొయ్యి మీద కుక్ చేయడానికి అలాంటి ఒక ఏరియా అనుకుంటా. సో దానికోసం కొత్తగా కన్స్ట్రక్ట్ చేసినట్టున్నారు. అండ్ ఇక్కడ కూడా పొయ్యితో చేస్తారు కొంతమంది ఇలాంటి స్పేస్లో కూడా. ఇక్కడైతే పొయ్యిది లేదు. యా గైస్, ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ హోమ్ టూర్. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మేబీ ఈ రోజే కుదిరితే నేను ఇంకో హోమ్ టూర్ కూడా తీస్తాను. మేము ఇంకో ఇంటికి వెళ్తాము. దీని తర్వాత విల్ బీ స్టార్టింగ్ ఫ్రమ్ హియర్ టు కట్టప్పన అనమాట. అంటే ఇన్ ఇడుక్కి డిస్ట్రిక్ట్. ఇక్కడ నుంచి దాదాపు ఒక 2.5 hours to 3 hours దాకా పట్టిద్ది. సో అక్కడ ఇంకో ఇంటికి వెళ్తాము. ఆ ఇల్లు చాలా అంటే చాలా బాగుంటుంది. అది కూడా కుదిరితే నేను మీకు హోమ్ టూర్ తీసి చూపిస్తాను. మోస్ట్ ఆఫ్ యూ లవ్ వాచింగ్ హోమ్ టూర్ వీడియోస్ కదా. అండ్ అది కాకుండా కేరళ ఇల్లులు అయితే చాలా ఇష్టం కదా చాలా మందికి. సో దానికోసమే నేను మీకు ఈ వీడియో చేస్తున్నాను. ఐ హోప్ యూ గైస్ విల్ సపోర్ట్ మీ త్రూ దిస్. కుదిరితే నేను అప్కమింగ్ వీడియోస్ అన్ని హోమ్ టూర్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. మీకు నచ్చితే కమెంట్ చేయండి మేక్ మోర్ హోమ్ టూర్ వీడియోస్ అని. సో మీకు నచ్చితే నేను ఇంకా ఎక్కువ హోమ్ టూర్ వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. సో యా, థ్యాంక్ యూ. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.